రేపు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అప్పులమయం, ఒక్క రూపాయి కూడా లేదు. ఒక 6 నెలలు 1 ఇయర్లో రాష్ట్రంలో డబ్బు వచ్చాక ఆ మ్యాచింగ్ ఫండ్స్ తీసుకొచ్చి చుట్టుపక్కల ఆగిపోయిన కాంట్రాక్టర్ని మాట్లాడి ఆ డ్రైనేజ్ సమస్య అంతా కూడా తీర్చే విధంగా నేను ట్రై చేస్తానని చెప్తాను. ఈ 3 ఇల్లు, వాటర్, డ్రైనేజ్ ఈ 3కు మాత్రం మేమిద్దరం విపరీతంగా కష్టపడి ట్రై చేస్తామని మీకు చెప్తాం. తర్వాత అన్నిటికంటే 4వది ఈ రోజున అంటే సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రతి చిన్న ప్లేస్ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ఆ రోడ్ల వరకు బాగున్నాయి, అవి ఇబ్బంది లేదు, అవన్నీ ఇబ్బంది లేదు. అక్కడక్కడ తార్ రోడ్లు మాత్రం బాగా గుంతలు పోయినాయి. ఆ గుంతలు పడిన వాటిని పూడుస్తాం. ఆఖరిగా గంజాయి మందు గురించి మాట్లాడాలి. గంజాయి మందు అనేది అంటే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. నేను మీ అందరినీ ఒక్కటే కోరుకుంటున్నా, ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళని కూడా 2019కు ముందు ఎప్పుడన్నా మనం ఈ ప్రాంతంలో గంజాయి విన్నామా? ఎప్పుడూ విన్నాం. రాజధాని కట్టవయ్యా మాకు అంటే గంజాయికి ఒక క్యాపిటల్ కట్టి దేశమంతా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. ఈస్ట్ లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు గంజాయి అమ్మితే పట్టుకున్నారు. ఈ రోజున అది పరిస్థితి. అంటే తల్లిదండ్రులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళు మీరైనా మేమైనా ఏం చేస్తాం? మనం పొద్దున 7-8 గంటలకు పనికి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి 6-7 అవుతుంది. వచ్చాక ఇంట్లో వంటలు చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి. పిల్లలు మరి స్కూల్కు వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు. 24 గంటలు మనం చూసుకోగలమా పిల్లల్ని? ఎవరు చూసుకోలేరు. నేను కూడా ఇన్ని ఉన్నా నా పిల్లల్ని కూడా నేను చూసుకోలేను. అలాంటి పిల్లలు ఎటు పోతున్నారో, ఎవడు చాక్లెట్లు ఇచ్చి గంజాయి పంచుతున్నారో, ఏ మత్తు మంది ఇస్తున్నారో కూడా మనం చూసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఇది ప్రభుత్వం బాధ్యత కాదా అని అడుగుతా ఉన్నా. పోనీ గంజాయి నీకు తెలియకుండానే వచ్చింది అనుకో, ఎందుకంటే 24 గంటలు ఇంట్లో ఉంటాడు, బయటకు వచ్చి తెలుసుకోడు. నీకు తెలియకుండా వచ్చింది. నీ పోలీసు వ్యవస్థలన్నీ పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతావు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తావు. దానివల్ల నీకు ఈ ప్రజలకు ఏం ఉపయోగం? ఏమన్నా ఉపయోగమా? మరి గంజాయి అమ్మే దొంగలను కనుక కొట్టుంటే అందరి తల్లులు వాళ్ళ పిల్లలు బాగుపడే వాళ్ళ కాదా? పోలీసు వ్యవస్థను నువ్వు దానికి అరికట్టడం కోసం వాడాలా లేదా? అంటే నువ్వు పోలీసు వ్యవస్థల్ని వాటికి వాడవు. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నామంటే మీరందరూ మహిళలందరూ కూడా ఆలోచించాలి. ఈ పిల్లలు రేపు చదువుకొని లక్షలాది మంది చదువుకొని వస్తా ఉన్నారు. అప్పులు చేసి తల్లిదండ్రులు అప్పులు చేసి బయటకు వస్తే ఒక్కడంటే ఒక్క ఉద్యోగం లేదు. ఆయన ఉద్దేశంలో ఉద్యోగం అంటే 5,000 రూపాయలు ఇచ్చేటువంటి బానిస ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం అంట. 5,000 రూపాయలతో ఒక మనిషి ఉద్యోగం చేసి ఏ విధంగా బాగుపడతాడు? అవి ఉద్యోగాలని చెప్తా ఉన్నాడు ఆయన. అది కాకుండా ఒక్క ఇండస్ట్రీ తెచ్చాడా? మరి పేదలు పేదరికం నుంచి ఎట్లా బయటపడతారు? నువ్వు ఇచ్చే 3,000 5,000తో మేము క్రిస్మస్ లేకపోతే రంజాను సంక్రాంతి చేసుకుంటా మేము బతకాలా? ఎలా మనం పేదరికం నుంచి బయటపడతాం? పేదరికం నుంచి బయటపడాలి అంటే ఒక వ్యక్తికి రోజుకి 1000 నుంచి 1,500 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మంచి పని కల్పిస్తే నెలకి 40-50 వేల రూపాయలు వస్తే సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకుంటే ఆ వ్యక్తి ఆత్మాభిమానంతో పిల్లలకి గాని భార్యకి గాని 3 ముద్దలు పంచి పెట్టి వాళ్ళని చదివించుకుంటే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తే అది ఆత్మాభిమానంతో కూడినటువంటి పేదరికం నుంచి బయట పెట్టడం అంటే ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని అది. అంతేగాని ఒక వ్యక్తులకి పన్నులేసి కరెంటు బిల్లులు పెంచి ఆ చెత్త పన్ను పెంచి ఈ డబ్బు తీసి అక్కడికి వెళ్ళి బటన్ నొక్కేవాడా ముఖ్యమంత్రి అంటే? ముఖ్యమంత్రి అంటే ప్రజలకు ఉద్యోగాలు కల్పించేవాడు, ప్రజలకు పని కల్పించేవాడు, ఒక రాజధాని లాంటి మహానగరం కట్టేవాడు, ఒక పోలవరం లాంటి లక్షల మంది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు కట్టేవాడు ముఖ్యమంత్రి అంటే. అలాంటి వ్యక్తులు కావాలి.
కావాలి తప్పించి ఇంట్లో 7 పొద్దున 10 నుంచి 4 గంటల వరకు ఏదో 2-3 కాన్ఫరెన్సులు పెట్టుకొని బటన్ నొక్కే వ్యక్తులు కాదు మనకు కావాల్సింది ముఖ్యమంత్రి అంటే.